ఈ ఆశ్వజ మాసంలో వచ్చే మొదటి పౌర్ణమి, శరత్ పౌర్ణమి. కాబట్టి ఈ పౌర్ణమి యొక్క విశిష్టత ఏమిటంటే ఆ ఆవు పాల యొక్క శక్తి, ఆ దేశీయ ఆవు పాలు, తర్వాత విశిష్టమైనటువంటి ఆ పౌరుష శక్తితో ఆ యాగం యొక్క యజ్ఞ యాగాల యొక్క విశిష్టత యొక్క అవిస్సు, చంద్రుని యొక్క కాంతి, నక్షత్రాల యొక్క కాంతి, పంచభూతాలతో లభించినటువంటి ఆ శక్తి అంతా కూడా ఆ కిరణాల ద్వారా, వాటి యొక్క కిరణాల ద్వారా ఆ వాయుదేవుడు అనుసంధానం చేస్తూ ఒక దివ్య ఔషధ పాయసము తయారు చేసి అందరికీ ఇది ఇవ్వబడుతుంది. ఇది అనేక వ్యాధులకు, సామాన్య వ్యాధులకు, విశేష వ్యాధులకు, అన్ని రకాల వ్యాధులకు ఇది చక్కటి దివ్య ఔషధ పాయసం. ఇటువంటి ఆ పాయసం అందరూ సేవించి చక్కగా సంపూర్ణ ఆరోగ్యవంతులే కాకుండా దీనివల్ల ప్రయోజనం ప్రత్యేకం ఏమిటంటే అనేక ఆటంకాలు దూరమవుతాయి, విఘ్నాలు దూరమవుతాయి, మా ఇంట్లో ఆందోళనలు కూడా దూరమవుతాయి, ఇంట్లో మశాంతి లభిస్తుంది. ఎందుకు అంటే అన్నిటికీ మూలము పంచభూతాలు, అష్టవస్తువులు, ఇవన్నీ కూడా లాభమవుతుంది. కాబట్టి ఇటువంటి దివ్య ఔషధమును అందరూ సేవించి ఆరోగ్యవంతులు కావాలని ఓం శ్రీ గాయత్రి గీతాశ్రమ ధార్మిక సేవా సంస్థ వారు ఆర్య సమాజము మరియు సిద్ధరామేశ్వర రాజేశ్వర సంస్థ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట పాలవంచ వారు నిర్వహిస్తున్నారు. ఇదందరూ వినియోగించుకోవాలని మనం ఓం శతమానం భవతి శతాయు పురుష జితేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి పరమాత్మ ఆశీర్వాదంతో. ఆత్మీయ బంధువులారా, ఇది ఇలా ఉంచితే కొన్ని మూగజీవులు కానీ క్రిమికీటకాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి ప్రత్యేకమైనటువంటి జాలి చేయించి ఈ జాలిని ఇలా ఉంచేస్తారు. ఈ జాలి ఉంచడం వల్ల ఏమిటంటే ఏమీ చేరకుండా ఉంటున్నవి. ఆ చంద్రుని కాంతిలో చక్కగా ఆ కాంతి అంతా కూడా జాలి నుంచి చక్కగా నేరుగా వెళ్ళిపోయి ఒక దివ్య మహా ఔషధము ఈ రాత్రంతా కూడా ఉదయకాలం వరకు, సూర్యోదయం వరకు చక్కగా ఆవిర్భవం అవుతుంది. ఆ శక్తి అంతా కూడా, ఆ నక్షత్రాల శక్తి, అష్టవసుల శక్తి, ఆ చంద్రుని యొక్క కాంతి యొక్క శక్తి, ఆ సూర్యభగవాన్ ఎప్పుడు ఉంటాడు. సూర్యభగవాను, ఆ సూర్యభగవానుతోనే చంద్ర భగవాను ఉంటాడు. నక్షత్రాలు ఉంటాయి కాబట్టి వాటి యొక్క శక్తి కూడా చక్కగా ఆవిర్భవం అవుతుంది. ఎందుకంటే ప్రతి మూలిక శక్తికి కారణం ఏమిటంటే చంద్ర భగవానుడే. ఆ చంద్ర భగవాను యొక్క శక్తితోనే అనేక మూలికలు తయారవుతాయి. ఆ మూలికలు వేసుకున్న వ్యక్తులకు ఆరోగ్యము, అనారోగ్యం దూరమవుతుంది, ఆరోగ్యవంతులు అవుతారు. అందుకొరకే ఇది 6 నెలల పిల్లల నుంచి, అంటే అన్నప్రాశన అయిన అనే వాళ్ళందరూ కూడా అన్ని వయసుల పాటు తీసుకుని వచ్చారు. శుభం.